ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ అనంతరం జరిగిన హింసాత్మక ఘటనలపై ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసిన సిట్ బృందం దర్యాప్తులో వేగం పెంచింది. తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఆవరణలో చోటు చేసుకున్న ఘర్షణ కేసు వివరాలను ఎస్వీయూ క్యాంపస్ పోలీస్ స్టేషన్లో సిట్ బృందం పరిశీలించింది. సిట్ సభ్యులు డీఎస్పీ మనోహరాచారి, ఎస్వీయూ క్యాంపస్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ, సీఐలను విచారించారు. చంద్రగిరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పులివర్తి నానిపై హత్యకు యత్నించిన మహిళా వర్సిటీ ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం చంద్రగిరి మండలం రామిరెడ్డిపల్లె, కూచివారిపల్లెలో విచారణ చేపట్టారు. కూచివారిపాలెంలో దాడులపై గ్రామస్తులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. వారి వద్ద ఉన్న ఆధారాలను తమకు అందజేయాలని కోరారు. తర్వాత రామిరెడ్డిపల్లె సర్పంచ్ చంద్రశేఖర్ రెడ్డి ఇంటిని పరిశీలించారు. వైకాపా అభ్యర్థి మోహిత్ రెడ్డి గన్మెన్ ఈశ్వర్ను ప్రశ్నించారు. క్షేత్రస్థాయిలో పర్యటించిన తర్వాత నివేదికను అందజేస్తామని సిట్ సభ్యులు డీఎస్పీ మనోహరాచారి తెలిపారు. ఎన్నికలు ఆ తర్వాత జరిగిన హింసపై నర్సరావుపేట 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అల్లర్ల సమయంలో వీడియోలను పరిశీలించారు. సిట్ అదనపు ఎస్పీ సౌమ్యలత ఆధ్వర్యంలో దర్యాప్తు జరిపారు. మాచర్ల, గురజాల, పెదకూరపాడు, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. మరోవైపు సిట్ దర్యాప్తు జరుగుతున్న నర్సరావుపేట గ్రామీణ పోలీస్ స్టేషన్కు మంత్రి అంబటి రాంబాబు రావడం చర్చనీయాంశమైంది. నకరికల్లు మండలంలో జరిగిన ఘర్షణలపై సిట్కు ఫిర్యాదు చేసేందుకు అంబటి రాంబాబు వచ్చినట్లు తెలుస్తోంది.